సికింద్రాబాద్ లో బోనాల కోలాహలం నెలకొంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీవిద్య అందిస్తారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. టెంపుల్ మొత్తం ఎంతో చక్కగా పూలతో, రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అంతేకాకుండా విద్యుత్ దీప కాంతులతో కూడా ఆలయ ప్రాంగణం కళకళలాడిపోతోంది. వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో ఆలయం సందడి వాతావరణం నెలకొంది. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. మాట్లాడడానికి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారికి ఎలాంటి మొక్కులు మొక్కున్నారు అనేది. నమస్తే అండి, మీ పేరు? సుమా. ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్. ఓకే, మీరు ఎవరి ఇయర్ బోనం పెడతారా అమ్మవారికి? అవునండి. ఓకే, అమ్మవారి మహిమ గురించి చెప్తారా? అమ్మవారు చాలా శక్తిమయం అండి. కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి. విశ్వాసం నమ్మకంతో వస్తాము. అమ్మ అందరినీ చల్లంగా చూస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు బోనంతో వస్తున్నారు. యాక్చువల్గా మేడం ఉన్నారు మనతో మాట్లాడడానికి. మేడం అడిగి మేడం చెప్పండి, బోనాలకి చాలా వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బోనాలు ఎత్తుకొచ్చే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ ఉంది కాబట్టి మనకు మిగతా వాళ్ళ జనరల్ లైన్లో వస్తున్నారు. బోనం ఎత్తుకొచ్చే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లో వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, మరి పోలీస్ బందోబస్తు ఎలా చేశారు? సీసీ కెమెరాలు ఎన్ని పెట్టారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రొటెక్షన్ పరంగా? దేవాలయంలో 24 సీసీ కెమెరాలు నిర్విరాంగా కొనసాగుతుండే. ఇదివరకు జాతర దృష్టిలో పెట్టుకుని మరి 8 కెమెరాలు అదనంగా ఏర్పాటు చేయడం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దేవాలయంలో ఒక 5 కెమెరాలు పెట్టారు. దేవాలయం చుట్టుపట్టు నలువైపులా దాదాపు ఒక 250 కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్యలో మనకు బోనాల జాతర కొనసాగుతుంది. ఓకే, లాస్ట్ ఇయర్ ఎంతమంది భక్తులు వచ్చారు? ఈసారి బోనాల పండుగకి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఇంకా పెరిగే అవకాశం ఉందా? లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు జాతర ముందు ఫ్రైడే వస్తుంది, శుక్రవారము. ఆ రోజు మినీ జాతర అంటారు. ఆ రోజు దాదాపు ఒక 4 లక్షల మంది వచ్చారు. శుక్ర, శని, ఆది, సోమ, మంగళ మనకు అమ్మవారికి విశేషమైనటువంటి ఆషాఢ మాసముల పర్వదినాలు. ఈ 5 రోజుల్లో కలిపి 23 లక్షల మంది వచ్చారు. ఈసారి ఒక 30 నుండి 35 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చూస్తున్నారు ఆలయ ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ అధికారులు చెప్తున్నారు ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా చాలా పటిష్టమైన బందోబస్తు మధ్య వాళ్ళని ప్రొటెక్షన్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్యూ లైన్లో కూడా భక్తులు చాలా వేలాదిగా తరలి వచ్చారు. ఇక్కడ బోనాలు సమర్పించే వాళ్ళు ఒక క్యూ లైన్లో సపరేట్గా ఉన్నారు. అండ్ సర్వదర్శనానికి మామూలుగా వచ్చే వాళ్ళు ఇంకో క్యూ లైన్లో ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఝాన్సీ రాణి, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మీరు ఎవరి ఇయర్ బోనం అమ్మవారికి సమర్పిస్తారా? అవునండి, ఎవరి ఇయర్ చేస్తారు. అసలు బోనంలో ఏమేమి పెడతారు? అసలు బోనం ప్రత్యేకత ఏంటి? బోనంలో పరమాన్నము, పచ్చన్నము, ఆకుకూర అన్నము పెడతామండి. ఓకే, దాని మీద పెట్టి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక బోనం ఎత్తుకున్న వారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మీ పేరు? సువర్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారండి? 20 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. బోనంలో ఏమేమి పెడతారు? బోనం స్పెషాలిటీ ఏంటి చెప్పండి. బోనం అంటే అమ్మవారికి పరమాన్నము, పసుపన్నము, పెరుగు అవి పెట్టి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తాము. ప్రతి ఏటా మేము లైన్లో 3 అవర్స్ 4 అవర్స్ లైన్లో ఉండి మరి అమ్మవారికి బోనం సమర్పించుకుంటాము. మమ్మల్ని అమ్మవారు ఎప్పుడు చల్లగా కాపాడుకుంటూ వస్తుంది. ఓకే, ఇక్కడ భక్తులు చెప్తున్నారు అమ్మవారు చాలా విశిష్టమైన అమ్మవారు అని చెప్పేసి. అయితే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కొంతమంది భక్తులు వస్తున్నారు, ఇంకొంతమంది భక్తులేమో అమ్మవారికి మొక్కుకోవడానికి వస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ భక్తుల కోలాహలం మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరండి? సోనీ. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మవారికి బోనం పెడుతున్నారు? 2 ఇయర్స్. ఏంటి బోనం స్పెషాలిటీ ఏంటండి? నాకు ఐడియా లేదు. ఓకే, రైట్. ఇక్కడ మనం చూస్తున్నాము భక్తులు చాలా మంది తరలి వస్తున్నారు. ఉదయం నుంచే చాలా కోలాహలం వాతావరణం నెలకొంది, పండుగ వాతావరణం కూడా నెలకొంది. అమ్మవారికి
బోనం సమర్పించే వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సర్వదర్శనానికి వచ్చే వాళ్ళకి సపరేట్ క్యూ లైన్లు అండ్ విఐపి దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇంకా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆలయ అధికారులు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? శృతి పారడైజ్ నుంచి వచ్చారు. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి బోనం పెడుతున్నారు మీరు అమ్మవారికి? ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఏమేమి పెడతారు బోనంలో? బోనంలో ఎల్లో రైస్, జాగరీ, కర్డ్, వాటర్. ఓకే, అసలు అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి స్పెషాలిటీ ఏంటి, అమ్మవారి ప్రత్యేకత ఏంటి, మీకు ఏమైనా తెలుసా? కోరుకున్న కోరికలన్నీ అయితే అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ స్పెషాలిటీ. అండ్ బోనాల్ అంటే ఇట్స్ స్టేట్ ఫెస్టివల్, రైట్? సో వీ నీడ్ టు సెలబ్రేట్ ఆల్. ఓకే, మీరు చెప్పండి మేడం, అమ్మవారి స్పెషల్. My daughter. ఓకే, రైట్. But just one thing, just take care of all. Just ask the volunteers to volunteer them. They are carrying since 7 o'clock. We are standing in the line. No volunteer is taking care. All are rushing like anything. ఓకే, కొంతమంది భక్తులు చెప్తున్నారు ఇంకా త్వరగా ఫాస్ట్ మూమెంట్ ఉంటే కనుక మేము త్వరగా అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది, ప్లీజ్ అలాంటి సౌకర్యం కలిగించమని. ఇప్పుడు వరకు చూసాము, ఇక్కడ భక్తుల కోలాహలం అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ పండుగ వాతావరణం అయితే నెలకొంది.